బ్రేకింగ్ న్యూస్ బీజేపీ టీడీపీ జనసేన మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన పోటీ చేసే 21 సీట్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఇప్పటికే 5 అసెంబ్లీ స్థానాల్లో జనసేన టీడీపీ మధ్య ఒప్పందం కుదిరిన రోజే 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన చోట్ల ప్రకటించాల్సిన అవసరం ఉంది. 16 చోట్ల అభ్యర్థులను ప్రకటించాలి. తెనాలి, నెల్లిమర్ల, రాజానగరం, కాకినాడ రూరల్, అనకాపల్లి 5 చోట్ల ప్రకటించారు. తెనాలికి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్లలో లోకం మాధవి, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, అనకాపల్లి నుంచి కోనతాల రామకృష్ణ పోటీ చేస్తారని 5 పేర్లను ప్రకటించారు. మిగిలిన చోట్ల పేర్లను ప్రకటించాల్సిన అవసరం ఉంది. మొత్తం జనసేన పోటీ చేయడానికి అవకాశం ఉన్న 21 స్థానాలు కూడా ఇవే. మరి వీటిలో నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేన పోటీ చేసే 21 స్థానాలు దాదాపు ఇవే అని ఖరారైనట్టుగా తెలుస్తోంది. రాజోలు, రాజానగరం, తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, నిడదవోలు, పిఠాపురం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పెందుర్తి, విశాఖ సౌత్, ఎలమంచలి, అవనిగడ్డ, అమలాపురం, విజయవాడ వెస్ట్, దర్శి, తిరుపతి, అనంతపురం అర్బన్, పోలవరం 21 స్థానాలు ఇవే. జనసేన పోటీ చేసే 21 స్థానాలు ఇవే. ఒకటి అరా ఏమన్నా మార్పు ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపు ఇదే లిస్ట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇందులో 5 అభ్యర్థులను మొదటి రోజే ప్రకటించారు, మొదటి లిస్టులోనే ప్రకటించారు. తెనాలి, నెల్లిమర్ల, రాజానగరం, కాకినాడ రూరల్, అనకాపల్లి ఈ 5 స్థానాలను మొదటి లిస్టులో ప్రకటించారు. ఇక మిగిలిన చోట్ల ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తారో అనే విషయంపై కసరత్తు జరుగుతోంది. దాదాపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు రేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొదటి లిస్టులో 5 పేర్లను ప్రకటించారు. ఇక రెండవ లిస్టు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? రెండవ లిస్టు ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది రోహిత్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మొదటి లిస్టులో 5 పేర్లు అటు నెల్లిమర్ల, అనకాపల్లి, రాజమండ్రి రూరల్, తెనాలి, రాజానగరం ప్రకటించారు. నిన్న తాజాగా నిడదవోలును కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సంబంధించినటువంటి కందుల దుర్గేష్ పేరు కూడా ప్రకటించారు. ప్రస్తుతం మనకంతున్న సమాచారం చూస్తే కనుక 6 స్థానాలని జనసేన ప్రకటించింది. ఇంకా 21 స్థానాల్లో 6 స్థానాలు ఇప్పటికే ప్రకటించారు. మిగతా 15 స్థానాలని ఈరోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు పార్టీ నేతలతో కూడా దీనిపైన పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత రేపు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం మిగతా 15 స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కూడా బయటకు వచ్చింది. విశాఖపట్నం చూస్తే విశాఖ సౌత్ స్థానాన్ని జనసేన పార్టీ తీసుకుంది. దాంట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ, జనసేనలో చేరినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశాఖ సౌత్ నుంచి పోటీ చేయబోతున్నారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ ఆల్రెడీ స్పోక్స్ పర్సన్గా జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి సుందరపు విజయ్ కుమార్ పేరు బలంగా వినపడుతుంది. ఇక పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి వచ్చినటువంటి పంచికర్ల రమేష్ బాబు పేరు బలంగా వినబడుతుంది. ఆయన పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతు తెలుస్తుంది. అనకాపల్లి ఆల్రెడీ కొడతాల రామకృష్ణ ఇప్పటికే మొదటి లిస్టులో ప్రకటించారు. ఇక నర్సాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి సంబంధించి నర్సాపురం నియోజకవర్గం చూస్తే బొమ్మిడి నాయకర్ పేరు వినబడుతుంది. ఈయన మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈయన పేరు బలంగా వినబడుతుంది. వాటితో పాటు భీమవరం పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఈరోజు పులిపర్తి రామాంజనేయులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే అయిన పులిపర్తి రామాంజనేయులు భీమవరం సీటు ఇచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు తాడేపల్లి గూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్ దాదాపుగా ఆయనకి కూడా ఖరారైంది. ఇక పిఠాపురం సంబంధించి చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పిఠాపురం ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఈయన బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు వినబడుతుంది. కాకినాడ రూరల్ కూడా ఇంతకుముందే ప్రకటించారు పంతం నానాజీ పేరు. ఇక అమలాపురం సీటు కూడా జనసేనకి కేటాయించినట్టు తెలుస్తుంది. దాంట్లో అమలాపురం సీట్ని శెట్టిబత్తుల రాజా పేరు బాబు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి శెట్టిబత్తుల రాజాబాబు పేరు వినబడుతుంది. ఇక తిరుపతి అసెంబ్లీకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు వినబడుతుంది. అటు పిఠాపురం లేదా తిరుపతి ఈ 2 నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఆల్టర్నేటివ్గా కిరణ్ రాయలతో పాటు పసుపులేటి హరిప్రసాద్,
గంటా నరహరి, ఇంకొక పేరు వినపడుతుంది ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే, మొన్ననే జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి ఆరణి శ్రీనివాసు, వీళ్ళ నలుగురు పేర్లు తిరుపతి నుంచి వినపడుతున్నాయి. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా అవసరమైతే జనసేన పార్టీలో చేరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని సుగుణమ్మ కూడా చెబుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఈ నలుగురు ఒక పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక అనంతపురం అర్బన్ చూస్తే కనుక అనంతపురం అర్బన్ ఇంతకుముందు టీడీపీ అక్కడ ప్రభాకర్ చౌదరి గెలిచారు 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు ఆ సీట్ని అనంతపురం అర్బన్ సీట్ని టీసీ వరుణ్ అంటే శెట్టి బలికి సంబంధించినటువంటి టీసీ వరుణ్ కానీ భవానీ రవికుమార్ కానీ వినపడుతుంది. వీళ్ళిద్దరు కాకుండా మహిళ వైపు కనుక వెళితే కనుక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెండియాల శ్రీలత అనంతపురం అర్బన్ పేరు నుంచి వినపడుతుంది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే కనుక రాజోలు నియోజకవర్గానికి సంబంధించి 2019లో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ కైవసం చేసుకుంది. రాపాక వరప్రసాద్ ఆ పార్టీలో గెలిచి వైసీపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు పేరు, అదేవిధంగా దేవ వరప్రసాద్తో పాటు రాపాక రమేష్, వీళ్ళ ముగ్గురు పేర్లు బలంగా వినపడుతున్నాయి. వీళ్ళలో బొంతు రాజేశ్వరరావు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక రాజానగరం ఆల్రెడీ బొత్తుల బలరామకృష్ణ పేరు ప్రకటించారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి పోలవరం నుంచి చూస్తే కనుక చిర్రి బాలరాజు పేరు వినపడుతుంది. ఈయన ఎస్టీ కాన్స్టిట్యున్సీ కనుక చిర్రి బాలరాజు పేరు ఒక పేరు అక్కడ వినపడుతుంది. ఇక విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఆయన పేరే బలంగా వినపడుతుంది. అవనిగడ్డ నియోజకవర్గాన్ని చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ, మాదివాడ వెంకటకృష్ణ, ముకృతి శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళకి ఖచ్చితంగా సీటు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రకటించినటువంటి ఈ పేర్లే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. వీళ్ళ పేర్లు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ టేబుల్ మీదే ఉన్నాయి. ఫైనల్గా ఒకసారి అందరితో ఒకసారి పార్టీ నేతలతో మాట్లాడి వీళ్ళ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. 15 స్థానాలకు సంబంధించి రెండవ లిస్టు పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది రోహిత్. ఈరోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నానికి ఈ లిస్టు అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, బీజేపీ టీడీపీ జనసేన సీట్ల ఒప్పందం కుదిరింది. జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడెక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలు కూడా ఇవే. ఇప్పటికే మొదటి లిస్టులో టీడీపీ జనసేన పొత్తును అనౌన్స్ చేసిన రోజు 5 స్థానాలకి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత నిన్న నిడదవోలుకు కందుల దుర్గేష్ పేరును కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో 6 పేర్లను అనౌన్స్ చేసినట్టయింది. ఇక మిగిలిన 15 స్థానాలకు పేర్లను అనౌన్స్ చేయాలి. ఈ రోజు లేదా రేపట్లో అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు మిగిలిన 15 స్థానాలు ఏవి అనే విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది. 1 మార్పులు ఉంటే ఉండొచ్చు, లేదంటే దాదాపు ఇదే లిస్ట్ ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా జనసేన పోటీ చేసే ఆ 21 స్థానాలను ఇంకొకసారి చూద్దాం. రాజోలు, రాజానగరం, తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, నిడదవోలు, పిఠాపురం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పెందుర్తి, విశాఖ సౌత్, ఎలమంచిలి, అవనిగడ్డ, అమలాపురం, విజయవాడ వెస్ట్, దర్శి, తిరుపతి, అనంతపురం అర్బన్, పోలవరం ఈ స్థానాలే జనసేన పోటీ చేసే అవకాశం ఉన్న స్థానాలు. ఈరోజు రేపట్లో ఈ లిస్టును విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.